అండ్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే చాలా సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది కాదురా మన సినిమా, ఇది ఇంకేదో చేయాలి అలాంటి ఏదైనా ఉందా? ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమాకి ఇంకా బెటర్గా చేయాలి. ఈ సినిమా బెటర్గా చేయడం కాదు, మన జోనర్ ఇది కాదు, మన జానర్ ఇది కాదు, అసలు మన స్టైల్ ఇది కాదు, ఉంది ఇంకోటి అంటే అంటే మీకు నాకు మార్కెట్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను, జనాలు అది కోరుకుంటున్నారు, ఇది చేస్తున్నాను, కానీ ఇది కాదు నేను చేయాల్సింది అని ఏదైనా ఒకటి అలా ఉందా? అలా ఫిక్స్ అవ్వలేదండి, ఎందుకంటే మీరు చూస్తుంటే నా జర్నీ చూస్తే మీకు అర్థమైంది ఫిక్స్ ఏంటో అదే రకం వచ్చుంటాయండి. థ్యాంక్ గాడ్ నేను ఫిక్స్ అవ్వలేదు. సో దానివల్లే నాకు అదృష్టం. ఇన్ని యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత కూడా నాకు ఈరోజు దశరథ్ గారు నన్ను నమ్మి షౌర్య ఎందుకు తీసుకొచ్చాడంటే బికాస్ ఐ కెప్ట్ ట్రైయింగ్ అవుట్ దోస్ ఫిల్మ్స్. సో దానివల్ల ఐ ఫీల్ ప్రౌడ్. నాకు ఇట్స్ లైక్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు దశరథ్ గారు తీసుకొచ్చి. అండ్ ఎంతో నమ్మకం పెడితే ఒక యాక్షన్ తీసుకొచ్చి హీరోని తీసుకొచ్చి దీనిలో పెట్టడం ఇట్స్ ఓన్లీ డైరెక్టర్ ఖర్చు. అది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే తారక్ ఎన్టీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్.